నమస్కారం గురుగారు. నమస్తే అండి. శ్రీమన్ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ ఇవాళ కిరణ్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఆయురారోగ్య సిరి సంపదలు ఏర్పరిచి అందరూ కూడా ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటూ నేను ఉపాసన చేసి ఆ సిద్ధలక్ష్మీ గణపతి ఆశీస్సులు కలగాలని ప్రతి మానవతావళికి మనసా వాచ కోరుకుంటున్నాను. సంతోషం గురుగారు మనం వివాహం గురించి మాట్లాడుకుందాం. అవునండి. అంటే వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు. కొంతమందికి కాకపోతే వివాహమైన కొన్నాళ్ళకి విడిపోతూ ఉంటారు. అవునండి. పెళ్లికి వచ్చేసేమో ఎన్నో లక్షలు కోట్లు ఖర్చు పెడతారు. అలానే సంబంధాలు కూడా భారీ సంబంధాలు ఎన్నో కోరికలతో చూసి చేస్తున్నారు. అయినా కూడా ఎందుకు ఇలా విడిపోతున్నారు అంటారు? అంటే జనరల్గా మీరు రాసుల మీద ఎక్కువ చెప్తూ ఉంటారు గురుగారు. అంటే ఈ రాసులకి నక్షత్రాలకి పొంతన కూడా ఉంటుందా? అవునండి, ఉంటుంది. ఎందువల్ల అంటే జ్యోతిష శాస్త్రం రీత్యా రాసులు షష్టాష్టక రాసులు కానీ షష్టాష్టక లగ్నాలు కానీ అవ్వకూడదని చెప్తారు శాస్త్రం రీత్యా. ఇది వేట్లకి వర్తిస్తుంది అంటే ఈ యొక్క వివాహ పంతంలో ఆడపిల్ల జాతకం మగపిల్లాడి జాతకం రీత్యా మేషరాశిది మగపిల్లాడయ్యి కన్యారాశి ఆడపిల్లదైతే షష్టాష్టక రాశులు అయ్యి మేషరాశి దగ్గర నుంచి కన్యారాశికి 6వ స్థానం అవుతుంది. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య. అదే కన్యా రాశి దగ్గర నుంచి మేషం చూసిన అబ్బాయి దగ్గర నుంచి అమ్మాయికి చూశారు, అమ్మాయి దగ్గర నుంచి అబ్బాయికి చూసిన 8 అవుతుంది. కన్యా, తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం, మేషం. ఎందువల్ల అనుకున్నట్లయితే అమ్మాయి దగ్గర నుంచి అబ్బాయికి చూస్తారండి ఎప్పుడు కూడా. అబ్బాయి దగ్గర నుంచి అమ్మాయికి చూడరు. ఇక్కడ తారాబలం సంబంధం లేదండి. తారాబలం చాలామంది అంటూ ఉంటారు సంపత్తార అయింది, జన్మతార అయింది, లేదా విపత్తార అయింది, క్షామతార అయింది, ప్రత్యుత్తార అయింది, సాధంతార అయింది, నైదంతార అయింది, మిత్రతార అయింది, పరం మిత్రతార అయింది. ఇక్కడ తారాబలం పక్కన పెట్టినట్లయితే ఇక్కడ షష్టాష్టక రాశులు ఈ మధ్య చూస్తున్నాం. మన జాతకాలు విశ్లేషించిన తర్వాత అబ్బాయి సాఫ్ట్వేరే అమ్మాయి సాఫ్ట్వేర్ ఇద్దరికి నప్పిన తర్వాత ఆటోమేటికలీ ఈ తారాబలం ఒకటి చూసుకుని వివాహ పంతులు చేసేస్తున్నారు. కానీ తారాబలం ఏ రోజు చూడకూడదండి. ఇక్కడ తారాబలం చంద్రబలం ఎంతవరకు అంటే మనోబలం తదేవా అన్నాడు. ఈ చంద్రబలం కానీ తారాబలం కాకుండా రాసుల షష్టాష్టకాలు కానీ లగ్నాల షష్టాష్టకాలు కానీ. షష్టాష్టకాలు అంటే ఏంటి గురుగారు? అష్ట అంటే గొడవలు, ఆయుర్దాయం. షష్ట అంటే ఏంటి? గొడవలు. ఆ చేసుకున్న వాడికి అమ్మాయికి గొడవలు ఏర్పడడం. 8 ఏంటి? అష్టకం అంటే ఆయుర్దాయం. ఇక్కడ ఆయుర్దాయం మింగేది అమ్మాయి, గొడవలే విడిపోతారు. అదేంటి ఈ అమ్మాయి ఎంఎస్ చేసింది, వాడు ఎంఎస్ చేశాడు, అంత పెద్ద చదువు చదువుకున్నారు, ఎందువల్ల అని కౌన్సిలింగ్కి పంపిస్తారు మేము. అయినా సరే నాకు వద్దంటే నాకు ఇంట్రెస్ట్ లేదు ఇదని పోలీ ఈ అబ్బాయిని అడుగుతారు, మీరు ఎవరన్నా ప్రేమించారా, ఎందువల్ల అవాయిడ్ చేయడం, నాకు వద్దంటే చాలా హెరాస్మెంట్గా ఉంది. ఈ అమ్మాయిని అడుగుతారు. ఈ యొక్క తరుణంలో ఎవరికైతే షష్టాష్టక రాశులు అవుతాయో ఈ యొక్క ప్రమాదాలు లేదా ఈ డైవర్సులు లేదా గొడవలు ఎక్కువ ఏర్పడుతూ ఉంటాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎందువల్ల గురుగారు అనుకున్నట్లయితే ఈ మేషరాశికి కన్యారాశికి పొంతన కుదరదండి. తదుపరి వచ్చి రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వీరు తులారాశి జాతకులను చేసుకోకూడదు. చాలామంది అడుగుతారు, వృషభ రాశి అధిపతి శుక్రుడు, తులారాశి అధిపతి శుక్రుడు, ఈ రెండింటికి కూడా మిత్రులు కదా. శుక్రుడు ఇక్కడ శుక్రుడు మిత్రుడు కాదు. వృషభ రాశికి తులారాశికి షష్టాష్టకాలు అవుతాయి. వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్యా, తుల. వృషభ రాశి దగ్గర నుంచి తులారాశికి 6వ స్థానం అవుతుంది. అలాగే తులారాశి దగ్గర నుంచి వృషభ రాశికి 8వ రాశి అవుతుంది. ఎప్పుడైతే 6, 8 అయ్యో వివాహం చేయరాదండి. ఇది తక్షణమే ప్రతి ఒక్క ఆడపిల్ల తల్లిదండ్రులు గుర్తించుకోవాల్సిన విషయం. మీరు బయటికి వెళ్ళక్కర్లేదు. ఈ వీడియో ఒకటి చూస్తే షష్టాష్టక రాశులు అయితే మన పిల్లలకి వివాహం కొంత చేయక్కర్లేదు అని ఒక నిదర్శనం చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం అంటే ఈ వీడియో కిరణ్ టీవీ ద్వారా ప్రత్యేకంగా చాలా మందికి ఒక అపోహ ఉంది. ఏమిటి ఎంతమందికి చూపించుకున్నా నప్పలేదు లేదా చేసుకోకూడదు అంటారు, కానీ ఎందుకు నప్పలేదు ఎందుకు చేసుకోకూడదని క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తెలియట్లేదు జనాలకి. ఆ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇద్దామన్న ఉద్దేశంతోనే మేము ముందు ఈ యొక్క వీడియో పెట్టడం జరిగింది. తదుపరి మిథున్ రాశికి చూసుకున్నట్లయితే మిథున్ రాశికి వృశ్చిక రాశికి షష్టాష్టక రాశులు అవుతాయండి. ఇక్కడ షష్టాష్టకాలు కూడా మీరు గమనించని చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. ఈ షష్టాష్టకాలు ఎక్కడి వరకు గురుగారు అంటే ఇది వరకు హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటే అందరూ కలిపి, అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటే కలిసి ఉండడం. ఈ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ రూల్లో స్వప్న, రవికుమారు, ప్రకాష్ గారు, అత్తయ్య గారు, మావయ్య గారు, తల్లిదండ్రులు అందరూ కలిసి ఉండేవారు. వదిన మావయ్య గారు ఎలా ఉన్నారనేవారు, అన్నయ్య ఎలా ఉన్నారు, స్వప్న అనేది అంతా బాగుండేది. ఇప్పటి రోజుల్లో అన్డివైడెడ్ ఫ్యామిలీ లేక
చూసారో లేదో ఇప్పుడు కాలక్రమేణా తెలియదు, కలియుగ దోషమో తెలియదు, కాలక్రమేణా తెలియదు. నేను చూస్తున్న విషయాలు అత్తగారు కోడలు షష్టాష్టక రాశులు అయిపోతున్నాయి. ఓకే 100కి 90% అండి, నాట్ 50%. 100కి 90% ఆఫ్ ద పీపుల్ యాక్చువల్లీ మన పిల్లల దగ్గర పంపించినప్పుడు వీడికి మనకి నప్పింది అని కాకుండా అసలు అత్తగారికి మామగారికి దీనికి నప్పిందా అది కూడా ఆలోచన చెయ్యాలి. అది అయ్యో బాబు ఎలాగైతే ఇంక మ్యారేజెస్ చేయడం చాలా కష్టమేనని అంటారు. అందుకని అవి పక్కన పెట్టేసి, ఎందుకంటే కుర్రాడు ఏంటంటే ఆడు బెంగళూరులో ఉంటున్నాడు, వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఎక్కడో పాలకొల్లు నర్సాపురంలో ఉంటున్నారు, వాళ్ళు ఎక్కడికి వచ్చి పని అండి అని అవాయిడ్ చేసేసి అది అక్కడ ఉంటుంది హ్యాపీగా. అసలు వీళ్ళిద్దరికీ సరదా ఉండాలి కానీ వాళ్ళతో ప్రాబ్లం ఉంటుందా అని అడగచ్చు. ఈ డైవర్స్ విషయంలో కూడా ఇది హోమ్ మేడ్ ఆటోమేటికల్లీ ఉద్యోగం కాకుండా ఉన్న ఇంట్లో ఉండి అమ్మాయి అనుకోండి, మీ అమ్మగారు ఎలాగంటుంది నన్ను అలా అంటుందని నేరాలు, లేకపోతే నన్ను అసలు రోజు సాధించేస్తుందని వివరణ ఉంటుంది. అది ఎలా వస్తుంది గురుగారు అని మీరు ఆలోచిస్తే ఈ కోడలికి అత్తగారికి షష్టాష్టక రాశులు అవడం ఉన్నాయి. కానీ కాలక్రమేణా మరి దీనికి విరుగుడు లేదా అంటే ఏమీ లేదు, ఈ పెళ్ళే బైండ్ ఓవర్ అయిపోవడం దానికి. ఎందుకంటే తల్లిని అవును పెళ్ళి అయిన తర్వాత తల్లిని ఆదేశించలేడు కొడుకు. అంతే అందువల్ల ఈ షష్టాష్టక రాశులు చాలా చూస్తున్నాను. ఎందుకంటే విడిపోవడం వీళ్ళిద్దరి జాతకాల్లో దోషం లేదు. ఏంటి గొడవ అంటే అవి చెప్పుకోలేని విషయం సార్, ఇంకా జీవితాంతం మా పిల్లలు కొనసాగించలేదు అక్కడ అని చెప్తున్నారు. ఇలా కూడా కొన్ని జాతకాల్లో డివైడ్ అయిపోయే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రధానంగా మిథున రాశి వారు వృశ్చిక రాశి వారికి నప్పదు, ఆడపిల్లైనా మగపిల్లలైనా చేసుకోరాదు. తదుపరి వచ్చే రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ధనుసు రాశి వారికి చాలామంది అంటారు గురుచంద్రులు మిత్రులు కదా ఎందుకు చేసుకోకూడదని నాతోటి ఇది కొంతమంది జ్యోతిష్యులు అది కాకుండా ఈ పురోహితులు వాదించడం జరిగింది. అసలు షష్టాష్టక రాశిలో అయితే ఆ జాతకం పక్కనెట్టేయడమే. కర్కాటక రాశిలో మగ ఆడపిల్లలు ఉండి ధనుసు రాశిలో మగపిల్లడు ఉంటే ఇక్కడ వాడు ఉచ్చులో ఉన్నాడా నీచులో ఉన్నాడా గ్రహాలు ఎలా ఉన్నాయని పక్కన పెట్టడం మానేసి షష్టాష్టక రాశి అయితే అసలు వివాహం జరగకూడదు. తదుపరి వచ్చే రాశి సింహరాశి అండి. ఈ సింహరాశి వారు మకర రాశి వారిని చేసుకోకూడదు. ఆడపిల్ల మకర రాశి మగపిల్లడు సింహరాశి అయినా, లేదా ఆడపిల్ల సింహరాశి మగపిల్లాడు మకర రాశి అయినా వీళ్ళిద్దరికీ వివాహ పంతన కుదరదు. సింహరాశికి మరియు మకర రాశికి అయినా చేస్తే ఈ గొడవలయ్యి వివాహం జరిగిన ఒక 5-6 నెలలకి విడాకులయ్యి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవచనం చెప్తోంది. మేము ప్రూవ్ చేస్తామయ్యా చాలా బాగున్నారు అని కొంతమంది అంటారు. ఎక్కడో 100కి 100కి 4-5 సంబంధాలు తప్ప మిగతావన్నీ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అందుకనే అసలు చేయరు. తదుపరి వచ్చే రాశి కన్యారాశి. ఈ కన్యారాశికి కుంభరాశికి కుదరదండి. కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి పొంతన చేయకూడదు. ఇది చేస్తే కూడా పలు ప్రమాదములు ఉంటాయి. అంటే బుధశనులు ఇక్కడ మిత్రులైనా సరే వివాహ విషయం వచ్చేటప్పటికి అస్సలు చేయకూడదు. తదుపరి తులారాశి. ఈ తులారాశికి మీనరాశికి వివాహం జరగకూడదండి. ఎందువల్ల అనుకున్నట్లయితే ఈ తులా రాశాధిపతి శుక్రుడు, అక్కడ మీన రాశాధిపతి గురుడు. ఈ గణాలు చూస్తారు మన వాళ్ళు, పాయింట్స్ ఎన్ని వస్తే చూస్తారు. ఇక్కడ పాయింట్స్ కాదండి, 32 పాయింట్లు వచ్చిన వాళ్ళు కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ రాశుల ప్రభావం దగ్గర చూసేటప్పటికి పాయింట్స్ కానీ లేకపోతే దొన్న అయింది మేక అయింది గుర్రం అయింది పులి అయింది ఇవన్నీ కూడా ఉట్టిదనమాట. ఇవి పంచాంగ భాగం వరకు చూసి చెప్పేవి. ఇక్కడ లగ్న షష్టాష్టకాలు రాశి షష్టాష్టకాలు ఇవన్నీ భూకారకత్వాలు ఇవన్నీ చూసేది ప్రత్యేకంగా మనం చేత్తోటి కట్టి నిర్ణయించే విషయం ఇది. ఇది పంచాంగ భావంలో ఉండదు. పెద్ద పంచాంగం వరకు తీసుకుంటే కానీ డేట్ ఆఫ్ బర్త్లో జాతక విశ్లేషణ బయటపడదు. తదుపరి వచ్చే రాశి వృశ్చిక రాశి అండి. ఈ వృశ్చిక రాశికి మరియు మేషరాశికి వివాహం చేయరాదు. ఈ వృశ్చిక రాశికి వృశ్చికం ధనుసు మకరం కుంభం మీనం మేషం. ఈ వృశ్చిక రాశికి మేషరాశికి షష్టాష్టక రాశులు అవుతాయి. ఈ మేషరాశిలో జన్మించిన వారు మగపిల్లలున్న వృశ్చిక రాశిలో ఆడపిల్లలున్న వివాహం చేస్తే తలనొప్పి ఆస్కారాలు బహు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి వచ్చే రాశి ధనుసు రాశి. ఈ ధనుసు రాశికి వృషభ రాశికి నప్పవండి. ధనుసు రాశి ఆడపిల్లైనా వృషభ రాశి మగపిల్లాడైనా ధనుసు రాశి వృషభ రాశికి చేయకూడదు. తదుపరి వచ్చే రాశి మకర రాశి. ఈ మకర రాశిలో జన్మించిన వారికి మరియు మిథున రాశిలో జన్మించిన వారు వివాహం జరగకూడదు. దేనివల్ల మకర రాశి నుంచి మిథున రాశికి షష్టాష్టక రాశులు అవుతాయి. మకర రాశిలో ఉన్నవాడికి మిథున రాశికి షష్టాష్టకాలు అవుతాయి కాబట్టి వివాహం చేయకూడదు. తదుపరి వచ్చే రాశి కుంభరాశి. ఈ కుంభరాశికి కర్కాటకానికి వివాహం చేయరాదండి. ఎందువల్ల అంటే కర్కాటక రాశి అధిపతి చంద్రుడు
కర్కాటక రాశి అధిపతి చంద్రుడు, కుంభరాశికి అధిపతి శని అని శని చంద్రులు మిత్రులు కదా మాట్లాడతారు. ఇక్కడ మిత్రులు శత్రుత్వం కాదు. రాశాధిపత్యం చూసుకుంటే షష్టాష్టకాలు. షష్ట అంటే గొడవలు, అష్టమం అంటే ఆయుర్దాయం. వద్దు బాబు అని దండం పెట్టేస్తారు. ఎవరైనా బాగుండడం కావాలి. అంతే. ఇక ఆఖరిది మీనరాశి. ఈ మీనరాశికి సింహరాశికి చేయరాదండి. ఈ మీనరాశికి సింహరాశికి చేస్తే చాలా కష్టాలు ఇక్కట్లు పడే ఆస్కారాలు బహు ఎక్కువగా ఉన్నాయి. దీని మూలంగా ఈ షష్టాష్టకాలను వివరణ ఎందుకు చెప్పడం అన్నామంటే, జాతక పరిశీలన నక్షత్రాలు చాలా మంది దగ్గర ఉంటాయండి. మా అబ్బాయిది అశ్విని నక్షత్రం అండి, మా అమ్మాయిది పుష్యమి నక్షత్రం అండి, లేకపోతే మా అబ్బాయిది కృతికా నక్షత్రం అండి, అమ్మాయిది శ్రవణ నక్షత్రం. జాతకం చూపించామని చాలా బాగుందన్నారు, చేసుకోవచ్చు. ఇక్కడ జాతకం చూపించాం రాశికారకత్వాలు కాదు, ఇక గ్రహకారకత్వాలు, రాశికారకత్వాలు, లగ్నకారకత్వాలు అని 3 ఉంటాయండి. ఇది పరిపక్వతమైనంగా దీని మీద అనుభవపూర్వకంగా సిద్ధాంత భాగంలో ఉన్న వాళ్ళతోటి చూపించుకుని ఆ దగ్గర అంటలేదు. నేను అనే విషయం ఏంటంటే, లగ్నాత్తు లగ్న భావాలు షష్టాష్టకాలు కానీ, గ్రహమైత్రి కుదరడం కానీ, గ్రహకారకత్వాలు అంటే మేషరాశికి శత్రువు ఎవరు, ఆ రాశికారకత్వం చేస్తే ఇంక వివాహం అయినట్టే గురుగారు అంటారు. ఒక 2 నెలల్లో 3 నెలల్లో 5 నెలల్లో సంవత్సరంన్నర లేట్ అవుతుంది, కానీ ఈ అమ్మాయి గురించో అబ్బాయి గురించో అక్కడ పుట్టే ఉంటాడు, పుట్టగానే ఉంటాడు. అది మనం పట్టుకుని సరైన జ్యోతిష్యుడి దగ్గర చూపించుకుని, అంటే నేను అనేది ఏంటంటే, ఎప్పుడు అవుతుంది వివాహం కాని వారికి నేను చెప్పే ఎక్సలెంట్ నిదర్శనం ఏంటంటే అండి, అసలు ఎఫర్మేషన్ కట్టేటప్పుడు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కట్టాలి. మన 12 రాశులు కలిపి 360 డిగ్రీల్లో ఉంటాయి రాశులు. ఒక్కొక్క రాశిలో 30 డిగ్రీల్లో, 12 రాశులకి ఒక్కొక్క రాశిలో 30 × 12 360 డిగ్రీల్లో ఉండగా, గురుడి యొక్క ప్రభావం ఈ అబ్బాయి జాతకం మీద ఎలా ఉంది, వివాహకారకుడైన శుక్రుడి యొక్క ప్రభావం ఈ అమ్మాయి మీద ఎలా ఉంది, శని యొక్క ప్రభావం ఎలా ఉంది, రాహు యొక్క ప్రభావం ఎలా ఉంది, చంద్రుడి యొక్క ప్రభావం ఎలా ఉంది, రవి యొక్క ప్రభావం ఎలా ఉంది, కుజుడి యొక్క ప్రభావం ఎలా ఉంది, ఇలాగా ప్రతి ఒక్క గ్రహం మీద ప్రభావితం లగ్నం రీత్యా కట్టి అసలు వివాహం అవ్వడం గల ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లంకి ఏ గ్రహారాధన లేకపోతే ఈ గ్రహానికి అనుసంధానమైన ఏ దేవతారాధన చేస్తే వివాహం జరుగుతుందన్నది మీకు చెప్పడం, ప్రేక్షకులకు చెప్పడం జరుగుతుంది. ఇలాంటి సమస్యలతో సతమతం ఎవరైతే ఉన్నారో, ఈ యొక్క కిరణ్ టీవీ ప్రేక్షకులు ఎవరైతే చూస్తున్నారో, గురుగారు చాలామంది దగ్గర చూపించాం. పెద్ద వాళ్ళు చూశారు, అయినా సరే ఇప్పుడు అవుతున్నారు అవ్వలేదు అన్నది అది నేను నమ్మనండి. కరెక్ట్గా అనాలిసిస్ చేస్తే పలానా నవంబర్ 17వ తారీఖు దాటిన తర్వాత వివాహ యోగం ఉందని క్లియర్గా ఉంటుంది జాతక చక్రంలో. అది ఎవడు రాసి పెట్టింది కాదు, ఇదంతా జ్యోతిష్యుడి యొక్క అనుభవపూర్వకమైన ప్రాక్టికల్ ఓరియంటేషన్ అంటారు. థియరీ వేరు, చక్రం ప్రతి ఒక్కడు వేసేస్తాడు. ధనుర్లగ్నానికి ఆడపిల్లల సంతానమే ఎక్కువ పడతారా అంటే చూసుకొని ఛాలెంజ్. ధనుర్లగ్న జాతకం ఎవరిదైతే ఉందో వాళ్ళకి ఆడపిల్ల సంతానం ఎక్కువగా ఉంటుంది. ఏమండి అలాగా కొన్ని నక్షత్రాలకి చెప్పడం జరిగింది. భరణి నక్షత్ర జాతకులు మగాడయి ఉంటే ఆడపిల్లలు ఎక్కువ ఉంటారా, ఛాలెంజ్ ఉంటారు. ఆరుద్ర నక్షత్ర జాతకుడు మగాడైతే ఆడపిల్లల సంతానం ఎక్కువగా ఉంటుంది ఆ ఇంట్లో. అంటే ఆరుద్ర నక్షత్రం మగాడిదేయండి, ఆడపిల్లది ఏ నక్షత్రం అయినా వీడిది ఆరుద్ర అయింది అనుకోండి, గ్యారంటీగా 2 లేక 3 ఆడపిల్లలు పుట్టేస్తారు. అలాంటి వాడిది 2 ఆడపిల్లలతో సరిపెట్టుకోవడం బెస్ట్. తర్వాత ట్రై చేసిన 3 ఆడపిల్లలు పుట్టేస్తారు. తర్వాత మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనుకుని ఇక్కడ కాళీ, లక్ష్మి, సరస్వతి అని ముందు ఆనందపడి తర్వాత అది కాళీ, ఇది లక్ష్మి అని అందరూ కొట్టుకుని లేకపోతే అందరూ ఆడపిల్లలేనా అంటూ ఉంటారు. ఇది చాలా రకాలుగా ఉంది. అంటే స్త్రీ సంతానం ఎక్కువగా ఏ నక్షత్రం వాళ్ళకు ఉంటుంది, అది మనం పెట్టింది కాదు కదండి, భగవంతుడు సృష్టి కదా గురుగారు అని అంటారు మిగతా వాళ్ళు. ఇక్కడ భగవంతుడు సృష్టే పిల్లలు ఇవ్వడం అన్నది. పిల్లలు లేక చాలా మంది బాధపడుతున్నారు. ఇక్కడ మగ సంతానం కావాలనుకున్న వాళ్ళు కొన్ని లగ్నాలు, కొన్ని నక్షత్రాలు చెప్పడం జరిగింది. ఆ నక్షత్రం వాడితో మన పిల్లకి కానీ లేకపోతే మన పిల్లాడికి కానీ వివాహం జరిపిన ఎడలా ఆ సంతానంలో గ్యారంటీగా వంశబీజ పూర్వం ఏర్పడడం జరుగుతుంది. ఏ నక్షత్రాలు వాళ్ళు అన్నది క్లియర్ కట్గా ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎవరైనా డైరెక్ట్గా కాంటాక్ట్ చేసినట్లయితే అసలు ఏ నక్షత్రాల వాళ్ళు ఏ నక్షత్రాలు చేసుకుంటే మంచి అభివృద్ధి చెందుతారు అన్నది క్లియర్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, వివాహ పొంతనకి సంబంధించి మనమైతే ఏ రాశి వారిని వివాహం చేసుకోవాలి అన్న విషయాలైతే ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఎవరైనా మీ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి, లేకపోతే ఇలా వివాహ ప్రయత్నాలు చేసేటప్పుడు కనుక జాతకాలు చూసుకోవాలి అంటే కింద స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే.